నువ్వు వస్తానన్న ఆ రోజు నీ మదిలో నా మనసు ప్రవేశించింది. ఏ చప్పుడు విన్నా అది నీ రాకేనని నా మనసు పులకరించిపోయి, కానీ నా మనసుకేం తెలుసు పాపం, నువ్వు ఇంకో రుచు పారికిపోయినావని. నాకు సిగ్గు లేకుండా రేపైనా నువ్వు నాతో వస్తావని ప్రేమగా ఎదురు చూస్తూ నీ కరుణ. ఇట్స్ రొమాంటిక్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. కరుణాకర్, ఈ వయసులో డైవర్ట్ అవ్వద్దు. బాగా చదువుకో, మంచి జాబ్ తెచ్చుకో, లైఫ్ లో సెటిల్ అవ్వు. ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించు. నీకు మంచిది చెడేదని అప్పుడు తెలుస్తుంది. బ్రో సార్ చెప్పేది వినొచ్చు కదా బ్రో. వాడు విండు. ఈయన మాత్రం స్కూల్లో చదువుకునేటప్పుడే దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే అన్నాడు. నువ్వు ఆడికొస్తా ఆడికొస్తా సువర్ణ డాన్స్ చేశాడు. ఈయన మాత్రం అప్పుడు బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు నాకు మాత్రం లవ్వొద్దు, తప్పొద్దు, తాటుకురొద్దు అంటున్నాడు. అయినా మనం అస్సలు తగ్గేదేలే. అల్లుడు నువ్వు తగ్గొద్దు. ఏ కరుణాకర్, ఏం బాధ కూర్చోన్నావు? ఏం చెప్పారు సార్, ఆ అమ్మాయి పోయింది, నా బీటెక్ పోయింది. ఏమైంది? అమ్మాయి మంచిగా సెటిల్ అయిన పెళ్లి చేసుకొని పోయిందా ఆ సబ్జెక్ట్ ఊర్లో ఎవరైనా దాకట్లేదు సార్. బంధువులు అయితే అంటున్నారు సార్. ఒక్కలైతే నా ముఖం మీదనే ఎందుకు సార్ అవన్నీ చెప్పుకోవడం అవమానభరితం. ఫ్రెండ్స్ బాగా చదువుకోండి, లవ్ అట్లాంటిది చేయదండి అని చెప్తే మీరంటారా? కడితే తెలుస్తుంది. కనీసం మన ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి.